తుంపర రాలుతా ఉంది. పుదీనా నాటుకున్నాం కదా. ఒక్కొక్క చినికే పడతా ఉంది. పందులు అల్లుకుంటా ఉండాయి, చిక్కుడు పందులు. బీరతీగ చిక్కుడు. ఇది అరటి మొక్క. ఇవి పెద్ద అవుట్లేక మార్చుకోవాలి మళ్ళీ. చూడండి, చిక్కుడు చెట్లు బాగా అల్లుకుంటా ఉన్నాయి. దొండతీగ, ఇది చెట్టులాగా శంకు, వైట్ శంకు చెట్టులాగా పెంచాలనుకుంటా ఉన్నా ఫ్రెండ్స్. మిరపకాయలు పెద్దవి అవుతా ఉన్నాయి. తేడా బీరతీగ 2 నాటుకున్నాను. ఇది కాకర తీగ. ఇవంతకవే వచ్చినాయి. చిక్కుడు చెట్లు అయితే బాగా అల్లుకుంటా ఉన్నాయి. చినకలకైతే పచ్చగా ఉన్నాయి చెట్లు, పచ్చదనంగా ఉన్నాయి. చినుకు రాలుతా ఉంది ప్రస్తుతానికి. చూడండి, పెరుగుతూ ఉంది పసుపు. చినుకులు బట్టి చూడండి ఎలా ఉంది. చినుకులు రాలుతూ ఉంది ప్రస్తుతానికి. ఇదంతా కట్ చేసినాం కదా చిలకడ దుంప. మళ్ళీ చూడండి ఎంత బుషీగా వచ్చేసి. ఇది 50 రూపాయల టబ్బు ఫ్రెండ్స్. వంకాయ నిన్న కోసినాను కదా, 100 రూపాయల టబ్బు అనేసి. ఇది 50 రూపాయలకే ఇచ్చినారనమాట ఈ టబ్బు. ఊర్లో తీసుకోవాలంటే ఇదే 100 రూపాయలు ఈ టబ్బే, చిన్న టబ్బే. చూడండి, దీంట్లో ఒక మిరప చెట్టు, ఒక వంకాయ చెట్టు. పొద్దున్నే నాటే వంకాయ చెట్టు. ఇదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన మిద్దె పైన ఉన్న మొక్కలు. ఇలా ఉంది. గోగాకు 2 తావులు ఉంది, 2 టబ్బుల్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసేస్తే బుషీగా వస్తుంది. దీంట్లోనే వంకాయ మొలక ఉంది. మిద్దె పైన పచ్చదనం చూపించాలని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత పచ్చగా ఉందో. వాన పడకపోతే మనం ఎన్ని నీళ్లు పోసినా ఎంత పచ్చదనం ఉండదు. చిన్న కాయలే మాగిపోతాండే. గోవలు అయితే హ్యాపీగా ఉన్నాయి ఈ గూళ్ళో. జేడ్ ప్లాంట్. బాయ్ ఫ్రెండ్స్.